అందంగా అలంకరించాలి, ఎన్నెన్నో చేయాలనుకుంటామండి. అందుకోసం దేవుడు బలిపీఠాన్ని పెట్టలేదు. కేవలం అలంకరణల కోసం కాదండి. అందంగా ఉండాలి, అవన్నీ శుభ్రం చేసుకోవాలి రైటే, అందంగానే ఉండాలి రైటే. కానీ దానికన్నా ప్రాముఖ్యం ఏంటి? మనల్ని అర్పించుకునే విధం అండి. ఎందుకంటే మన ఈ స్థలము మనల్ని అర్పించుకోవడానికి దేవుడు సిద్ధపరిచారు. అందుకోసం ఆయన కుమారుణ్ణే బలిగా ఇచ్చిన స్థలం అండి ఇది. ఆ రోజు ఇస్సాకు చూడండి, కేవలం తండ్రి మాటకు లోబడి ఆ బలిపీఠ మీద తండ్రి ఏ విధంగా చేస్తే ఆ విధంగానే ఉండి లోబడి, కాళ్ళు కట్టేస్తే కట్టించుకున్నాడు, చేతులు కట్టేస్తే కట్టించుకున్నాడు, బలిపీఠ పడుకోబెడితే పడుకున్నాడు. కానీ ఏమాత్రం అభ్యంతరపరచలేదండి, అభ్యంతర పడలేదు. ఆయన వయసు ఎంత అప్పుడు? కేవలం యవ్వనస్తుడు, దగ్గర 20 సంవత్సరాలు ఉంటాయండి.